మిషనరీ రిక్వైర్మెంట్. కంప్రెసర్. ఇది మీకు 5 హెచ్పి కంప్రెసర్ వస్తుందండి. కంట్రోల్ ప్యానల్ బోర్డ్. బెల్ట్ కన్వేయర్. కటింగ్ మిషన్. ఫోమ్ జనరేటర్. మౌల్డ్స్. వైర్ స్ట్రిప్పింగ్. బ్రిక్ ట్రాలీస్. ఇది మెటీరియల్ ట్రాలీ అండి ఇది. సో చూసారు కదా, ఈ మిషనరీ ఇస్తాము. దీంతో వెయింగ్ ఇండికేటర్ కూడా ఇస్తాము. ఇప్పుడు రా మెటీరియల్స్ రిక్వైర్మెంట్. ప్రోటీన్ ఫోమింగ్ ఏజెంట్. సిమెంట్. ఫైన్ ఫ్లై యాష్ అండి ఇది. మనకి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన ఫ్లై యాష్ అయితేనే బెస్ట్. వాటర్. లేబర్ రిక్వైర్మెంట్. 7 మెంబర్స్ అయితే సరిపోతుందండి. సో వాళ్ళంత స్కిల్ లేబర్స్ ఏం అవసరం లేదు. 1 వీక్ ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది. సైట్ రిక్వైర్మెంట్. మనకి 30 సెంట్స్ నుంచి 1 ఎకరా వరకు ఉంటుంటే మనం ఈ ప్లాంట్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పవర్ రిక్వైర్మెంట్. సో 25 హెచ్పి అవసరం ఉంటుంది. ప్రొడక్షన్ చూద్దామండి. సో ఫస్ట్ మనం మిక్సర్లో వాటర్ వేస్తాం. అది 200 లీటర్స్ ఆఫ్ వాటర్ వేయాలి. ఫైవ్ 500 కేజీస్ ఆఫ్ ఫ్లై యాష్ వేయాలి త్రూ బెల్ట్ కన్వేయర్. 5 బ్యాగ్స్ ఆఫ్ 53 గ్రేడ్ సిమెంట్ వేయాలండి. సో ఇవన్నీ మిక్సర్లోనే వేయాలి. సో మిక్సర్లో వేస్తూ కలుపుతూ ఉండాలి. సో దీంతో పాటు 1.2 కేజీస్ ఆఫ్ ఫోమింగ్ ఏజెంట్ యాడ్ చేయాలండి. అది 30 లీటర్స్ ఆఫ్ వాటర్లో కలపాలి ఫస్ట్. సో మనకి ఎలాగొస్తుందంటే ఫోమ్ చూడండి. ఫోమ్ జనరేటర్లో ఇది వేయాలి. ఈ లిక్విడ్ వేస్తే మనకి ఫోమ్ వస్తుంది. సో ఆ ఫోమ్ ఎలాగుంటుందో చూపిస్తాను. ఇవ్వండి ఇలాగా. సో సిమెంట్ వేసాం, ఫ్లై యాష్ వేసాం, వాటర్ వేసాం, ఫోమ్ వేసాం. సో ఇవన్నీ మిక్స్ చేయాలండి ఇప్పుడు. చూడండి మిక్స్ అవుతుంది. సో అది 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 రిబ్బన్ మిక్సర్ అయ్యి ఉండాలండి. అది లోపల ఉన్నది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో తిరగాల ఆ రిబ్బన్ మిక్సర్. చూడండి ఇప్పుడు రివర్స్లో తిరుగుతుంది. ఇదిగోండి. సో దీనివల్ల మనకు మాల్ బాగా మిక్స్ అవుతుందండి. సో మనం ఇప్పుడు డెన్సిటీ చెక్ చేయాలి. అది 850 డెన్సిటీ ఉండాలన్నమాట. సో వన్స్ 850 డెన్సిటీ అయితే మనం తీసేయచ్చు. సో 850 డెన్సిటీ చెక్ చేసుకొని మనం మిక్సర్లో నుంచి మాల్ని మెటీరియల్ ట్రాలీలోకి వేసుకుంటాం. సో మొత్తం అంతా మనం
నింపుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆ మెటీరియల్ ట్రాలీని మనం మౌల్డ్స్ వరకు తీసుకొస్తాం. సో, తీసుకొచ్చిన తర్వాత ఆ మాల్ చూస్తున్నారు కదా! ఆ మౌల్డ్స్‌లో వేయాలన్నమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది. స్ ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయవలసుంటుంది. చూసారు కదండీ! సో, మనం ఆ మౌల్డ్‌లో మనం 1 డే ఉంచాలన్నమాట. సో, ఉంచితే అదేటవుతదంటే మాల్ గట్టి పడుతుంది. ఇప్పుడు నౌ టైమ్ ఫర్ కటింగ్. ఇప్పుడు దీని దగ్గరికి కటింగ్ మిషన్ తీసుకొస్తామండి. ఆ మౌల్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి కటింగ్ మిషన్ తీసుకొచ్చి కరెక్ట్‌గా అక్కడ ఎగ్జాక్ట్‌గా ఆ ప్లేస్‌లో పెట్టి మనం కటింగ్ స్టార్ట్ చేస్తాం. జస్ట్ ప్రెస్ చేస్తే అది మూవ్ అవుతూ ఉంటుందండి ముందుకి, వెనక్కి. సో, ఎవరు తొయ్యక్కర్లేదు. సో, ఎగ్జాక్ట్ స్పాట్‌లో పెట్టి మనం కటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. అన్నీ చెక్ చేసుకోవాలండి. 4 వైపులా చెక్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా కటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. చూస్తున్నారా ఎంత చక్కగా కటింగ్ అవుతుందో? పైనుంచి కిందకి, కింద నుంచి పైన కటింగ్ అవుతుందండి. ఇప్పుడు ఈ ఈ చెప్పాను కదా! మీకు 24 అవర్స్ ఉంచాలండి ఆ మౌల్డ్‌లో. సో, మౌల్డ్‌లో ఉంచిన తర్వాత మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఇలాగుంటుంది. ఇదండి ప్రొడక్షన్. మీకు అర్థమైందనుకుంటాను. సో, అర్థం అవ్వకపోతే ఇంకోసారి చూడండి. సో, ఇన్ కేస్ ఇంకా డౌట్స్ గాని ఉంటే, సో, అక్కడ మీకు నంబర్స్ మీకు ఇస్తామండి వీడియో మీద. ఒకసారి చూడండి. ఆ నంబర్స్‌కి 3 నంబర్‌లు ఇస్తాం. దాంట్లో మీరు ఏ నంబర్‌కి ఫోన్ చేసినా, సో, మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీకు డౌట్స్ అయన్నీ క్లియర్ చేసుకోవచ్చు. సో, ఆల్‌మోస్ట్ మేము 2011లో స్టార్ట్ చేసామండి. ఇది 2025 ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర ఒక 500 ప్లాంట్స్ వరకు ఇచ్చాం ఆల్ ఓవర్ ఇండియా. సో, వి హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ స్టాఫ్ అండి. ఇది ఈ ప్లాంట్ మన మేఘాలయ ఇచ్చిన ప్లాంట్ అండి ఇది. అదండి. థాంక్ యూ.